మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దెబ్బలు తింటున్నా ఆనందంగా ఉండడానికి కారణం, మనము ఏ చిన్న సమస్య వచ్చినా, ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా సరే బాధపడడానికి కారణం ఒకటే. ఆయన ఏ స్థితిలో అయినా సరే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నా సరే ఆశలు పెట్టుకోవడము, నిరాశలు చేసుకోవడము నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇది నిజం. ఆయన సంతోషంగా ఉండడానికి కారణం, మనం ఏడ్చడానికి కారణము, మనం సంతృప్తిగా ఉండడం నేర్చుకోలే, ఆశలు పెట్టుకోవడం నేర్చుకున్నాం. ఆయన ఆశలు మానుకొని ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి ఉండడం ఎలా అని నేర్చుకున్నాడు. అందుకే కష్టమైన, బాధ అయినా, సంతోషమైన, ఆనందమైన, కన్నీరైనా ఏమైనా సరే సంతోషంగా కొనసాగించాడు క్రీస్తుతో. మనము కూడా దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో గనక సంతృప్తి కలిగి ఉండడం గనక నేర్చుకొని జీవిస్తే చాలా చక్కగా క్రీస్తుతో మనము ప్రయాణం చేయగలుగుతాం. అది సంతోషంగా చేయగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. దేవుని బిడ్డలారా, అందరూ కూడా పౌలు భక్తునిలాగా ఏ స్థితి నీకు ఇవ్వబడిందో, ఇప్పుడు నీవు ఉండగలుగుతున్నావో ఆ స్థితిలో నేను ఎలాగ సంతృప్తి కలిగి ఉండాలి అని నేర్చుకో. ఆనందంగా క్రీస్తుతో కొనసాగించు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మాకందరికీ ఏ స్థితి నీవు ఇచ్చావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం మాకు నేర్పించి మమ్మల్ని నీతో నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.